నమస్తే. యువకెరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో శివకార్తికేయ నేషనల్ షూటింగ్ ఛాంపియన్ మనతో ఉన్నారు. అలాగే వారి కోచ్ సందీప్ గారు కూడా మనతో ఉన్నారు. నిజానికి నా ప్రోగ్రాం పేరు యువకెరటాలు, కానీ ఇవాళ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న యువకుడిని చూస్తే ఇది బాలకెరటాలు అనుకోవాలి. 10 ఏళ్ల వయసు బాబు, ఆల్ ఇండియా లెవెల్లో యంగెస్ట్ రినౌండ్ షూటర్గా ఈ మధ్యనే జనవరిలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఈవెంట్లో తను ఛాంపియన్గా నిలిచారు. ఏ రకంగా షూటింగ్ మీద తనకి అసలు ఆసక్తి వచ్చింది, అలాగే గురువు గారి దగ్గర నుంచి ఏ రకంగా విద్యని నేర్చుకుంటున్నారన్న దాని మీద కార్తికేయ అలాగే సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కార్తికేయ. వెల్కమ్ టు యువకెరటాలు. నమస్తే. నమస్కారం సందీప్ గారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా నువ్వు 10 years ఏజ్, 5th class చదువుతున్నావు, స్కూల్ సూర్య గ్లోబల్ స్కూల్ కదా, సిబిఎస్ఈ స్కూల్. ఎట్లా స్కూల్లో నీకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? స్కూల్లో అసలు షూటింగ్ గురించి యూజువల్గా మీ ఏజ్ పిల్లలంతా ఇవాళ రేపైతే అంతా ఈ ఫోనుల్లో గేమ్స్ ఆడుతుంటారు, లేదంటే స్కూల్లో ఏదైనా పీఈటీ క్లాసులు కొంత ఇవి. కానీ ప్రత్యేకంగా షూటింగ్ నేర్చుకోవాలి, షూటింగ్లో ఇంకా కోచింగ్ తీసుకొని కెరీర్ బిల్డ్ చేసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది? అసలు యాక్చువల్ నాకు ఫస్ట్ నుంచి గన్స్ అంటే ఇష్టం ఎక్కువగా. ఓకే. అప్పుడు మా ఫాదర్ చెప్పారు గన్కి కూడా సపరేట్ గేమ్ ఉందని, షూటింగ్ అని. అప్పుడు నేను జాయిన్ అయ్యాను షూటింగ్. గన్స్ అంటే ఎలా ఇష్టం వచ్చింది? చిన్నప్పటి నుంచి నేను చూశాను వీడియోస్, గన్ షూటింగ్ వీడియోస్. ఓకే. అలా. సో ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటున్నావు నువ్వు? నేను పాస్ట్ 1 year నుంచి తీసుకుంటున్నా, 2024. 1 yearలోనే బికమ్ ఇండియాస్ యంగెస్ట్ రినౌండ్ షూటర్ అయిపోయారు 10 years ఏజ్లో. ఏమేమి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసావు కార్తికేయ? నేను స్టేట్లో చేశాను, ఓపెన్ నేషనల్లో చేశాను, సౌత్లో చేశాను, ఇప్పుడు నేషనల్స్. సో ఏంటి నీ ఇదేంటది 10 meters అంటారా? ఏమేమి ఉంటాయి అందులో ఈవెంట్స్? 10 meters ఎయిర్ పిస్టల్ ఇంకా ఎయిర్ రైఫిల్. ఎంత వెయిట్ ఉంటుంది అది? 1.2 kgs. ఓకే. నాది 900 grams ఉండిద్ది. ఓకే. సో నువ్వు ఏం చేస్తావు? ఏం బరువు అనిపించదా? బరువు అనిపించదు. బరువు అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? నేను రోజు 4 to 5 hours ప్రాక్టీస్ చేస్తాను. డైలీ? ఎక్కడ? గచ్చిబౌలి, హైదరాబాద్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో మీకు షూటింగ్ రేంజ్ ఉందా? ఉంది. ఓకే. సో డైలీ 4-5 hours. మరి స్కూల్లో మేము పర్మిషన్ తీసుకుంటాం, లాస్ట్ అవర్స్లో స్కూల్ నుంచి వచ్చేస్తాం ఎవ్రీడే. డైలీ అంటే ఫస్ట్ హాఫ్ బిఫోర్ లంచ్ వరకు స్కూల్లో ఉండేసి అక్కడి నుంచి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ప్రాక్టీస్ చేస్తావు ఇక్కడ? నేను మార్నింగ్ 1 hour ప్రాక్టీస్ చేస్తాను. మార్నింగ్ కూడా? మార్నింగ్ కూడా సెంట్రల్ యూనివర్సిటీకి వస్తావా? లేదు, మార్నింగ్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. ఓకే. ఈవినింగ్ 3 to 5:30 వరకు చేస్తాను. 3 to 5:30. తర్వాత ఇంటికి వెళ్ళక కూడా ఎక్సర్సైజ్ చేస్తాను. ఏం ఎక్సర్సైజ్ చేస్తారు దానికి, షూటింగ్కి? ఫిజికల్ ఫిట్నెస్ అలాగా? లేదా ఇంట్లో కూడా రేంజ్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? ప్రాక్టీస్ మా డాడీ రేంజ్ చేశారు, ఎలక్ట్రానిక్ టార్గెట్స్ అని. ఓకే. సో నాన్నగారు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, సో ఆయనకు కూడా ఐడియా ఉంటుంది. సో ఇంటి దగ్గర కూడా అదే ప్రాక్టీస్ చేస్తుంటాం 1 year నుంచి. సో ఇప్పుడు అంటే 10 years ఏజ్లో 10 meters ఎయిర్ పిస్టల్ కేటగిరీలో ఎలా అంటే మీకు పాయింట్స్ ఇస్తారా? అదే క్యూఎస్ అనేది ఉంటుంది కదా, కొన్ని ఇన్ని పాయింట్స్ అట్లా అనేసి ఎట్లా ఇస్తారు? అది ఏజ్ బట్టి ఉండిద్ది. ఏజ్ని బట్టి ఉంటుంది. సందీప్ గారు, తను మీకు ఎప్పటి నుంచి పరిచయం అయ్యాడు? అసలు ఇంత మామూలుగా షటిల్ పేరెంట్స్ చాలామంది స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండే స్పోర్ట్స్ ప్రిఫర్ చేస్తారు. షటిల్ లేకపోతే ఏదైనా టెన్నిస్, లేదంటే యూనిఫామ్గా క్రికెట్ ఇవి ఉంటాయి. కానీ వాళ్ళ నాన్నగారు ఆ బాబు ఇంట్రెస్ట్ని గుర్తించి షూటింగ్లో అసలు ఈ ఏజ్ పిల్లలకి మీరు అంతకుముందు మీరు 7-8 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈ ఏజ్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారా? ఎలా ఉంది తనతో ఎక్స్పీరియన్స్? తినకన్నా ముందు ఉన్న షూటర్స్ లోపల ఒక షూటర్ ఉండే 9 yearsలో స్టార్ట్ అయింది, బట్ 12 years తర్వాత పార్టిసిపేషన్ చేసింది. ఓకే. ఈ అబ్బాయి స్టార్ట్ చేసింది ఏప్రిల్లో, 2024 ఏప్రిల్లో స్టార్ట్ చేశాడు. 2 నెలల్లోనే స్టేట్ క్వాలిఫై అయ్యాడు, తర్వాత ఓపెన్ నేషనల్స్ ఆడాడు, జోనల్స్ ఆడాడు, తర్వాత నేషనల్స్కి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాడు, నేషనల్ కూడా క్వాలిఫై అయ్యాడు. మన స్పోర్ట్స్ అథారిటీ నుంచే కాకుండా ఆల్ ఇండియా లెవెల్ లోపల యంగెస్ట్ రినౌండ్ షూటర్ ఈ అబ్బాయి. ఎయిర్ పిస్టల్ ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ లోపల యంగెస్ట్ రినౌండ్ షూటర్. గత
67 నేషనల్స్ లోపల యంగెస్ట్ రెనౌన్ షూటర్ ఎయిర్ పిస్టల్లో ఎవరు లేరు. ఓకే 67వ సంవత్సరానికి మన ఇన్- తెలంగాణ ఇన్- నుంచి ఇంత యువ కిరీటం ఇంత యువ కెరటం కాదు, బాల కెరటం. నా ప్రోగ్రామ్ టైటిల్ మార్చుకోవాలి వాళ్ళు, యువ కెరటాలు కాకుండా బాల కెరటం అన్నారు. ఈజ్ నాట్ ఈవెన్ 12 years కదా. ఇప్పుడు వేరే గేమ్స్ అందరూ పేరెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అన్ని కనిపించే గేమ్స్. అవును. ఎవరికి చూసినా కానీ బ్యాడ్మింటన్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఈజీగా కనిపించే గేమ్ కాబట్టి అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఈ గేమ్ ఒకటి ఉంది అని వాళ్ళ పేరెంట్ ఐడెంటిఫై చేసి తీసుకురావడం అనేది గ్రేట్నెస్. Yeah. అంతేకాకుండా ఈ మన్ని గేమ్స్ కి ఇంటి దగ్గర ఆడుకోవచ్చు, ఎక్కడన్నా ఆడుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్ గా రేంజ్కి వెళ్ళాలి, ప్లస్ దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది, ఒక లైటింగ్ ఉంటుంది, ఒక టేబుల్ హైట్ నుంచి తీసుకొని టార్గెట్ హైట్ వరకు ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా ఫాలో కావడానికి వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ లో షూటింగ్ రేంజ్ లోపల ఎలక్ట్రానిక్ టార్గెట్స్ లేవని చెప్పేసి తన ఓన్ గా ఒక టార్గెట్ తయారు చేసి ఓకే అబ్బాయిని ఎంకరేజ్ చేయడం, మార్నింగ్ ఐసోమెట్రిక్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ చేయించి తర్వాత హోల్డింగ్ చేయించి స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి అయిపోయిన తర్వాత డే రొటీన్లోనే యాడ్ చేస్తూ 3 o'clock నుంచి 5-5:30 వరకు అబ్బాయి ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మజిల్ ట్రైనింగ్ చేయడం, మైండ్ ట్రైనింగ్ చేయడం, వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేయడం, నా సైడ్ నుంచి నేను ఎంకరేజ్ చేయడం. ట్రైనింగ్ విషయంలో అందరితోటి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈ అబ్బాయి ఏది చెప్తే అది ఇమీడియట్గా రిసీవ్ చేసుకోవడం, వెళ్ళడం, చేయడం, రావడం. ప్రధానంగా ఏం క్వాలిటీస్ ఉండాలి సందీప్ గారు అంటే ఎస్పెషల్లీ షూటింగ్లో గోల్ని టార్గెట్ని ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, క్రాక్ చేయటం అంటారా, హిట్ చేయటం అంటారా తెలియదు నాకు, షూట్ చేయటం, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమి లక్షణాలు ఉంటాయి సార్? రిఫ్లెక్షన్స్ కరెక్ట్గా ఉండాలి, ఏదన్నా చూస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేలా ఉండాలి. ఓకే. అండ్ డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ అన్ని గేమ్స్లో అడుగుతాము, బట్ ఈ గేమ్ లోపల సేఫ్టీ పరమైన డిసిప్లైన్ ఉండాలి. ఓకే. అండ్ షూటింగ్ చేయడానికి ఏకాగ్రత అనేది ఖచ్చితమైన పదం, బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ది షూటింగ్. ఇప్పుడు ఒక షాట్ ఫైర్ చేయడం చాలా ఈజీ. 10 షాట్లు ఇస్తే ఒక షాట్ తగిలింది అంటే సరిపోదు. ఇక్కడ 40 షాట్స్ కాంపిటీషన్, 60 షాట్స్ కాంపిటీషన్ అవుతుంది. ఒక్క షాట్ బై మిస్టేక్ టార్గెట్ బయటపడ్డా కానీ ఆ షూటర్ లెవెల్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. కొంతమంది పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఏదో షటిల్ క్రికెట్ అంటే రోడ్డు మీద కూడా ఆడేసుకుంటారు, ఏవో తెలిసిన కోచింగ్లు కొన్ని ఎక్కడికక్కడ ఉంటున్నాయి. ఇలాంటి వాటికి అసలు సుమారుగా ఇప్పుడు బాబు కార్తికేయ తీసుకుంటున్న లాంటి కోచింగ్ కావాలంటే సుమారుగా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? సార్ షూటింగ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చాలా నామినల్ కాస్ట్ లోపల ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అడ్మిషన్ ఫీజ్ 1000, మంత్ ఫీజ్ 1000 తీసుకొని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. స్పెసిఫిక్గా చార్జెస్ ఏం ట్రైనింగ్కి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఏ స్టూడెంట్కి కూడా లేదు. ఓకే. ఏంటి అని అంటే దీనికి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఎట్లా యాడ్ అవుతుంది అని అంటే కాంపిటీషన్కి వెళ్ళాలన్నా రావాలన్నా ఓన్గా వెళ్ళి రావాలి. ఓకే. అండ్ ఎవ్రీ కాంపిటీషన్కి మనం మ్యాచ్ ఎంట్రీ ఫీజెస్ కడతాం. ఓకే. అండ్ మెంబర్షిప్స్ ఉంటాయి, ఓకే, అసోసియేషన్కి సంబంధించి కానివ్వండి, ఎన్ఆర్ఐకి సంబంధించి కానివ్వండి, ఓకే, మెంబర్షిప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వాళ్ళ ఓన్ ఎక్స్పెండిచర్ వెళ్ళగలగాలి. ఈవెన్ ట్రావెల్, ఫుడ్, ఎవ్రీథింగ్. మ్యాచ్ ఎంట్రీ కూడా మన సైడ్ నుంచే మనం కట్టుకోవాలి. సో వీటికి పెద్ద స్పాన్సర్స్, అసోసియేషన్స్, ఇప్పుడు కొన్నిటికైతే ఎవరో కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు. సో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు కార్తికేయ ఇప్పటిదాకా? ఢిల్లీలో ఈ నేషనల్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరిగినట్టుగా ఉంది. ఇంకా మా రేంజ్ దగ్గర స్టేట్స్ జరిగింది. ఇంకా నేను చెన్నైకి, గోవాకి వెళ్ళాను. అక్కడ కూడా ఈ కాంపిటీషన్స్కి. సో అక్కడ ఎలా పర్ఫామ్ చేసావు? లేటెస్ట్గా నువ్వు నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో కదా గెలిచావు. సో అంతకుముందు ఈవెంట్స్లో ఏంటి అవి? ఎన్ని నెలల క్రితం వెళ్ళావు వాటికి? నేను సౌత్ జోన్కి నేను 3 months బిఫోర్ వెళ్ళాను. 3 months బిఫోర్ వెళ్ళాను. ఓపెన్ నేషనల్స్కి 6 months. 6 months బిఫోర్ వెళ్ళాను. సో తను అంటే ఎలా ఇంప్రూవ్మెంట్ ఎలా ఎస్టిమేట్ చేస్తారు సార్? రోజు 60 ఇవి తను షూట్ చేయాలా ఎట్లా సార్? ఎఫర్ట్స్ సార్. ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు టైం ఉంది, ప్లస్ స్కూల్ పర్మిషన్ ఇస్తుంది, అది గ్రేట్ థింగ్. అవును. అండ్ పేరెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎంతూజియాస్టిక్ ఉన్నారు, చాలా రెడీగా ఉంటారు ఇప్పుడు తీసుకురమ్మన్నా తీసుకొచ్చేటట్టు. ఈ రోజు ఏమన్నా స్పెషల్ క్లాస్ అంటే వచ్చేస్తారు అట్లా. ఓకే. అంటే చాలా తక్కువ మంది రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాడు. రెగ్యులర్గా ప్రాక్టీస్ లోపల ఒకరోజు అస్సలు షూటింగ్ ఉండకపోవచ్చు సార్. ఓకే. అంటే ఆ రోజు మజిల్ ట్రైనింగ్ కానీ, మైండ్ ట్రైనింగ్ కానీ ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు డైలీ షూట్ చేయడం అనేది ఇంపార్టెంటే, బట్ ఎండ్ ఆఫ్ ది డే మంచిగా చేస్తున్నామా లేదా చూస్తూ చేస్తాం కాబట్టి దానికోసం దానికి కావాల్సిన వర్కౌట్స్ చేస్తూ షూటింగ్ని ఇంప్రూవ్ చేస్తాం. సో తనకి దాదాపుగా 1 year నుంచి మొత్తం టోటల్ కాంపొనెంట్స్ ట్రైనింగ్, తన ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేదు ఇవన్నీ కూడా మొత్తంగా మీరే ట్రైన్ చేస్తున్నారు. సో మనకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ SATGలో
ఈ ఆసక్తి ఉన్న పిల్లలు ఎవరైనా కూడా అప్రోచ్ కావచ్చు, వాళ్ళు ఈ ఫీజు కట్టి జాయిన్ కావచ్చు అంట. ఇది యాక్చువల్గా మినిమం ఏజ్ వచ్చేసి 10 years ఉంటుంది సార్. అప్పర్ ఏజ్ లిమిట్ ఉండదు కాబట్టి ఫ్రీ గేమ్ అనే చెప్పాలి, అంటే ఎవరైనా రావచ్చు అనే చెప్పాలి. ఓకే. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువనే ఉంటుంది సార్. ఇప్పుడు మొన్న ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చిన తర్వాత చాలా మంది అడ్మిషన్స్ కోసం వచ్చారు. ఓకే. అండ్ ఈ లాస్ట్ 24 నుంచి చూసుకుంటే కోవిడ్ తర్వాత స్పేస్ వచ్చింది సార్, కొంచెం 1 year స్పేస్ వచ్చింది. తర్వాత చాలా మంది పిల్లలు వచ్చారు, చాలా మంది అడ్మిషన్ తీసుకున్నారు, మంచి పర్ఫార్మెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు 10 మీటర్స్లో ఉన్నావు కదా, ఇంకా ఏమేమి ఉంటాయి దానిలో, ఏమేమి రేంజెస్ ఉంటాయి, నువ్వు వేరే రేంజెస్కి ఏం చేయాలనుకుంటున్నావు, లేదు ఒక పర్టికులర్ 10 meters అయినా, వాట్ ఈజ్ యువర్ గోల్? పెద్దయ్యాక 25 meters అన్న 50 meters అని చేస్తావు. ఓకే. ప్రజెంట్ అయితే యు ఆర్ అలౌడ్ టు ఓన్లీ టు పార్టిసిపేట్ ఇన్ 10 meters, అంతేనండి? అవును సార్. 12 years మినిమం ఫైర్ ఆర్మ్స్కి అవసరం పడుతుంది కాబట్టి 12 years తర్వాత ఫైర్ ఆర్మ్స్కి వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే. ఇది 10 meters ఎయిర్ పిస్టల్ వచ్చేసి ఒలింపిక్ ఈవెంటే సార్. ఓకే. ఓకే. అండ్ 25 meterలో కూడా ర్యాపిడ్ ఫైర్ ఉంది, మేబీ చేంజ్ అవుతుంది అని అంటున్నారు, నాట్ యెట్ కన్ఫర్మ్డ్. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వచ్చేసి ఒలింపిక్ ఈవెంట్. ఓకే. 50 meterలో ఉన్న పిస్టల్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఉంది కానీ ఒలింపిక్స్లో లేదు. ఓకే. సో పిస్టల్ కాకుండా ఇంకేముంటాయి సార్? పిస్టల్ అంటే చిన్నది ఉంటుంది మామూలుగా, గన్ దాన్ని ఏమంటారు వాటిని? సార్ 10 meter లోపల ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ రెండు ఇవ్వండి. ఓకే. ఏంటి సార్ రెండుకి డిఫరెన్స్, రైఫిల్కి పిస్టల్కి? సార్ పిస్టల్ వచ్చేసి కొంచెం సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ సైట్స్ వచ్చేసి ఓపెన్ ఉంటాయి, కొంచెం బ్లర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అంటే సైట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పుకోవచ్చు పిస్టల్కి. రైఫిల్కి వచ్చేసి టెలిస్కోపిక్ వ్యూ ఉంటుంది, కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకునే ప్రొవిజన్ అయితే స్పోర్ట్ షూటింగ్ లోపల ఉండదు సార్. ఓకే. అంటే సర్కిల్ టు సర్కిల్ అలైన్మెంట్ పెట్టి చూస్తారన్నమాట. ఓకే. 50 metersలో కూడా పిస్టల్ అండ్ రైఫిల్ రెండు ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. పిస్టల్ని వచ్చేసి ఫ్రీ పిస్టల్ ఈవెంట్ అంటాం. రైఫిల్ లోపల 2 కాంపిటీషన్స్ జరుగుతాయి. ఒకటి ప్రోన్ కంప్లీట్గా లైన్ పొజిషన్లో చేస్తారు, ఒకటి 3 positions లైన్, నీలింగ్ అండ్ స్టాండింగ్లో చేస్తారు. ఓకే. 25 meterలో టోటల్ ఈవెంట్స్ 4 ఉంటాయి సార్. ఓకే. 4 లోపల .22 క్యాలిబర్తో ఆడే ఈవెంట్స్ 3, అందులో 2 ఒలింపిక్ ఈవెంట్, ఒకటి నాన్ ఒలింపిక్ ఈవెంట్. ఓకే. ఇంకోటి .32 క్యాలిబర్తో ఆడే ఈవెంట్ సెంటర్ ఫైర్ పిస్టల్ అంటాము. ఓకే. 25 meterలో ఉన్న 2 ఒలింపిక్ ఈవెంట్స్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ ఇందాక చెప్పినట్టు అండ్ స్పోర్ట్ పిస్టల్ ఫర్ ఉమెన్. ఓకే. స్పెట్స్ పెట్టుకున్నావు కదా, ఏంటి సైట్ ఉన్నదా లేకపోతే ఎట్లా? అది ఇదేమి ఇబ్బంది కావట్లేదు ఏంటి, నీకు ఏముంది ప్రాబ్లం? నాకు సైట్ ఉంది యాక్చువల్లీ. ఓకే. కానీ షూటింగ్కి సపరేట్గా స్పెక్స్ కూడా ఉంటాయి. ఓకే. ఆ స్పెక్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ పక్కన బ్లైండ్ ఉండిద్ది, రైట్ ఏకేమో ఒక స్పేస్ ఉండిద్ది, హోల్ స్పేస్. నీకేంటి షార్ట్ సైటా లాంగ్ సైటా, ఏం ప్రాబ్లం ఉంది? లాంగ్ సైట్ అంటే దూరంగా ఉన్నాయి, క్లియర్గా కనపడవా? మరి స్పెట్స్ అలౌ చేస్తారా? నువ్వు స్పెట్స్ పెట్టుకుంటేనే దూరంగా ఉన్నవి చూడగలుగుతావు కదా, మరి 10 meters దానికి ఎలా సార్? అంటే అవేం ప్రాబ్లం ఉండదా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇప్పుడు స్పెక్స్ పెట్టుకోకుండా ఏదైనా థింగ్ని క్లియర్గా చూస్తున్నాను, ఆయన పెట్టుకొని చూస్తున్నారు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా దాని బ్లర్నెస్ క్రియేట్ అవుతుంది లైట్గా, అది కొంచెం ప్రాక్టీస్ లోపల నేర్చుకుంటారనమాట. ఇప్పుడు అబ్బాయి బాగా చేస్తున్నాడు అని అంటే అది కూడా అర్థం చేసుకున్నాడని అర్థం. ఓకే. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళినా కానీ స్పెక్స్కి స్పెసిఫిక్గా రిస్ట్రిక్షన్ ఏం లేదు. దానికి ఒక బ్లైండర్ వస్తుంది, ఎందుకంటే ఐ క్లోజ్ చేసినప్పుడు నార్మల్గా ఇంకొక ఐ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి బ్లర్నెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఐ క్లోజ్ చేయడానికి బ్లైండర్స్ ఉంటాయి. ఓకే. సో అవి పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తావు. సో ఏంటి నీ టార్గెట్? 10 yearsకే నువ్వు 67th షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆల్ ఇండియా యంగెస్ట్ రినౌండ్ షూటర్ అయ్యావు. ఏం టార్గెట్ పెట్టుకున్నావు, ఎలా వర్క్ చేస్తావు? నేను ఒలింపిక్ మెడల్ కొట్టి, గోల్డ్ మెడల్ అను మళ్ళీ ఒలింపిక్ గోల్డ్ మెడల్, దట్స్ ఇట్. ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాని రీప్రజెంట్ చేయాలి. డైలీ ఒక 4-5 hours నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ దీన్ని, అంటే అసలు ఇప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్ మనకి నేషనల్స్ కానీ లేకపోతే ఏషియన్ గేమ్స్ కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఏజ్ పర్మిట్ చేస్తారండి? ఏజ్ తోటి అసలు షూటింగ్కి అసలు నో రిస్ట్రిక్షన్, మినిమం ఏజ్ అప్పర్ ఏజ్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అబ్బాయి ఆడాలి అని అంటే 10 years 11 years అసలు సంబంధం లేదు. 10 years వాళ్ళు ఉంటారు, 60 years వాళ్ళు కూడా ఉండొచ్చు ఉంటారు. అంటే లైక్ దే హ్యావ్ టు బీ ఆన్ అ టాప్ ప్లేస్ టు గెట్ ఇన్ టు ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అని అంటే ఇండియా నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళ లోపల మంచి పొజిషన్లో ఉండాలి. ఎట్లా దీనికి ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారు సార్? అంటే ఇప్పుడు ఈ ఒక ఈవెంట్లో తను యంగెస్ట్ రినౌండ్ షూటర్ అయ్యారు కదా, దీనికి ఇప్పుడు లైక్ మనకి టెన్నిస్లో వాటిలో పాయింట్స్, చెస్లో కొంత ఇందులో ఇండియన్ సెలెక్షన్ ట్రయల్స్ జరుగుతాయి సార్. ఓకే. 1, 2, 3, 4, 5, 6 అలా ట్రయల్స్ జరుగుతాయి. ట్రయల్స్ బేస్ మీద కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళది టాప్ 3 యావరేజెస్ తీస్తే ఇండియా టీం లోపల టాప్ ప్లేయర్ ఉన్న వాళ్ళను ఇండియా టీంలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఓకే. యావరేజెస్ తీస్తారు అన్నమాట. ఒకటే కాంపిటీషన్లో బాగా ఆడినంత మాత్రం వాళ్ళని తీసేసుకోరు. సో బేసిక్గా ఆ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఇందాక చెప్పారు 60 టైమ్స్ ఎస్ ఎగ్జాక్ట్ 60 షాట్స్ ఫైర్ చేసినప్పుడు ప్రతి షాట్ కన్సిస్ట్ ఆఫ్, ఇప్పుడు అబ్బాయి ఆడేది ఎయిర్ పిస్టల్ ఈవెంట్, టఫ్ ఈవెంట్. ఓకే ఓకే ఎయిర్ పిస్టల్ లోపల ప్రతి షాట్కి క్వాలిఫికేషన్ లోపల ప్రతి షాట్కి 10 పాయింట్స్ ఉంటాయి. ఓకే ఓకే. అండ్ ఎయిర్ రైఫిల్ లోపల వచ్చేసి 10.9 అంటే విత్ డెసిమల్ చూస్తారు. ఓకే. అంటే క్లోజెస్ట్ టు ది 10 ఇట్స్ 10.9. ఓకే. టచ్ అవుతే 10.0 అలా డిక్రీజింగ్ మోడ్లో ఉంటుంది దూరం తగులుతూ ఉంటే. ఓకే ఓకే. 60 షాట్స్కి అవుతుంది. ఎయిర్ రైఫిల్కి 654 అవుతే ఎయిర్ పిస్టల్కి 600కి. సో తనకి ఇప్పుడు వాటిలో ఎయిర్ పిస్టల్లో 600కి ఉంటుంది. 600కి ఎంత స్కోర్ ఉంది ఇప్పుడు బాబుకి? ఇప్పుడు 540 550 మధ్యలో ఉన్నాడు సార్. ఇంకొక 15-20 పాయింట్లు వస్తే ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఆ ఏజ్ కేటగిరీలో, జూనియర్ కేటగిరీలో 570 వరకు. జూనియర్ కేటగిరీలో ఒకసారి చూపిస్తావా నీ పిస్టల్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ ద సేమ్ పిస్టల్ అండి తను ప్రాక్టీస్ చేసేది డైలీ ప్రాక్టీస్ చేసేది ఇదే, కాంపిటీషన్లో ఆడాలన్నా ఇదే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళే వరకు ఒకటే గన్ వాడతారు. ఓకే. ఇప్పుడు ఆ లోపల ఉన్నది పిల్లెట్ అంటారా? కాదు, ఇప్పుడు మనం పెట్టింది సేఫ్టీ ఫ్లాగ్ సార్. గన్ ఎప్పుడు ఇండికేట్ చేసి నా మీద ఫైర్ చేయకు. గుడ్. సో అది ఆల్మోస్ట్ 968 గ్రామ్స్ అట్లా ఉంటుంది. సో మీరు అది పెట్టడం వల్ల పిల్లెట్ బయటికి రాకుండా ఆగుతుంది. అంటే పిల్లెట్ పెట్టడానికి ప్రొవిజన్ లేకుండా సార్ అది క్లోజ్ చేసి. ఓకే. ఎలా నువ్వు ఒకసారి ఏం చేయి, సుమారుగా కూర్చొని చెయ్యి, పర్వాలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది బ్లైండర్ అవుతుంది. ఇది వచ్చేసి దీనికి ఐరిస్ అని ఒకటి యూస్ చేస్తాము, అంటే మినిమైజ్ చేయడానికి ఏరియాని. ఓకే. గన్ వచ్చేసి ఇలా అలైన్ చేస్తారు టువర్డ్స్ టార్గెట్. ఇంత మూవ్ అవుతుంది కదా సార్ గన్, మీకు తెలుస్తుంది కదా కొంచెం. అయినా కానీ ఆ అజంప్షన్ లోపల యాక్యురేట్ ఎయిమింగ్ ని హోల్డ్ చేసి షూట్ చేయాలి. పెద్దవాళ్ళకి ఆ వెయిట్ సేమ్ 968 గ్రామ్స్. చిన్న వాళ్ళకి కొంచెం టఫ్ అయినా కానీ అబ్బాయి చాలా బాగా చేస్తారు. మీరు అన్నట్టు ఆ మజిల్ కదిలించకుండా మజిల్ ఉంటుంది. కూర్చో కార్తికేయ, సిట్ డౌన్. రైట్. కంటిన్యూగా అలా ఒక్కొక్కసారి షూట్ చేయాలంటే ఒక పిల్లెట్ గ్యాప్ ఉంటుందా? ఒకేసారి ఎన్ని పిల్లెట్స్ పెడతారు? ఒక్కొక్కటే. సో నీకు ఒక 60 పిల్లెట్స్ షూట్ చేయాలంటే టేక్స్ 1 అవర్ అట్లా పడుతుందండి. 1 అవర్ 15 మినిట్స్ స్టాండర్డ్ టైం. 1 అవర్ 15. అంటే వాళ్ళు తొందరగా షూట్ చేయొచ్చు, లేట్గా షూట్ చేయొచ్చు, వాళ్ళ కన్వీనియన్స్. బట్ అబ్బాయి స్పీడ్గా షూట్ చేస్తాడు. ఓకే. కొంతమంది స్పీడ్గా బాగుంటుంది, కొంతమంది స్లోగా బాగుంటుంది. ఓకే. ప్రాక్టీస్ మాత్రం ఫుల్ ఫ్లెజ్గా చేస్తాడు. 1 మినిట్ హోల్డింగ్ చేయమన్నా చేస్తాడు, కానీ షూటింగ్ మాత్రం కొంచెం స్పీడ్. కానీ నువ్వు ఏం చేసుకునేటప్పుడు కొంచెం పైకి వెళ్ళి అలా కిందకి వస్తావా కదా? అదే నేను అది అబ్జర్వ్ చేశాను. నువ్వు అప్పుడు ఎక్కువ సపోర్ట్ వచ్చేది హ్యాండ్స్కి. సో నీ టార్గెట్ కంటే కొంచెం చెయ్యి పైకి తీసుకెళ్ళి అలా కరెక్ట్ నీ టార్గెట్ దగ్గరికి తీసుకొస్తావు. దానివల్ల నీకు సపోర్ట్ వస్తుందా? సో ఇవన్నీ కూడా ట్రైనింగ్లో నేర్చుకున్నావా, లేదు నీ అంతటి నీకే ఇలా చేస్తే బాగుండు అంటే ట్రైనింగ్లో పార్ట్? సో బేసిక్గా ఇంకా తను ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతాడు సందీప్ గారు? సరే, ఇప్పుడు బాగా చేస్తున్నాడు, అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా టైం వెళ్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అని అంటే ఈ డెడికేషన్ కంటిన్యూ అవ్వాలి సార్. డెడికేషన్ ఉంది. ఈ డెడికేషన్ వెరీ యంగ్ ఏజ్, చాలా టైం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాలన్నప్పుడు మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడేమో సరే తెలంగాణ గవర్నమెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉన్నా కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మరి దానికి కూడా పేరెంట్స్ చేసుకోవాలా, లేదా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారా? ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎన్ఆర్ఏఐ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఆర్ఏఐ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకుంటుంది. ఎవరైతే ఇండియా టీమ్ని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎన్ఆర్ఐఐ త్రూ అవుతుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్. ఓకే. ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళి ఇంటర్నేషనల్ ఆడాలి అని అబ్బాయి డిసైడ్ అయినప్పుడు సెల్ఫ్గా పెట్టుకొని వెళ్ళాలి. వెన్ ఈజ్ ఇన్ టీమ్, ఇండియా టీంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా టీంలో లేకుండా కూడా ఆడొచ్చు. కొన్ని ఈవెంట్లు మాత్రమే సార్, అన్ని కాదు, కొన్ని ఈవెంట్లు అంటే కొన్ని కాంపిటీషన్స్ మాత్రమే. సో అఫీషియల్లీ ఇండియా రిప్రజెంట్ చేస్తుంటేనేమో దెన్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్, అదర్వైజ్ వాళ్ళు దానికి ఫండ్ చేసుకుని వెళ్ళాలి. సో ఇప్పటికైతే నువ్వు ఇండియాలో తిరుగుతున్నావు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్కి ఎప్పుడు ఏం చేసుకుంటున్నారు? నేను ఒలింపిక్స్కి 2032కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒలింపిక్స్కి 2032. సో అనదర్ 7 years, 2025.
అప్పటి వరకు అట్లీస్ట్ 3-4 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఆడి దాంట్ లోపల ఎలిజిబిలిటీస్ బాగా తీసుకొచ్చి అండ్ నెక్స్ట్ ఈ ఒలింపిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒలింపిక్ ఇయర్ లోపల మినిమం ఇంటర్నేషనల్ 3 కాంపిటీషన్లో పార్టిసిపేట్ ఇప్పుడు మనకి 24లో ఒక ఒలింపిక్స్ అయిపోయిందండి, మళ్ళీ నెక్స్ట్ 28లోనే ఇప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఒలింపిక్స్కి ఈలోగా తను నేషనల్ లెవెల్లో వీటిల్లో అన్నిట్లో కూడా లైక్ ఏషియన్ గేమ్స్ వీటిలో ఏషియన్ గేమ్స్లో కూడా ఉంటుంది కదా, ఉంటుంది. కామన్వెల్త్లో ఇప్పుడు లేదా? కామన్వెల్త్లో ఇప్పుడు లేదు సార్. ఓకే. సో వీటికి అంటే మనకి కోర్స్ అంటే మీరు మంచి కోచింగ్ ఇస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తను ఇంకా ఫ్లరిష్ కావడానికి లైక్ ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోచింగ్ సపోర్ట్ అంటే మనకి కోచింగ్ సపోర్ట్ మనుబాకర్ ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ప్రాబ్లం సార్ ఇండియా లోపల. ఏమవుతుంది అని అంటే అన్ని దగ్గర రేంజెస్ అవైలబుల్ లేకపోవడము. ఇప్పుడు మన దగ్గర ఉన్న రేంజ్ కూడా అప్గ్రేడెడ్ రేంజ్ కాదు సార్. 2002లో బిల్డ్ చేసాము. ఓకే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ 23 years బ్యాక్ బిల్డ్ చేసిన రేంజ్ ఇంకా దాన్ని యూస్ చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది అని అనుకుంటున్నాం సార్. ఓకే. అంటే మా వీసీ అండ్ ఎండి గారు కానీ అండ్ చైర్మన్ గారు కానీ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అన్ని స్పోర్ట్స్ కోసం. ఓకే. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫుట్బాల్లో కూడా గచ్చిబౌలి స్టేడియం బాగా డెవలప్ అవ్వడం అట్లాంటివి మేము కూడా చూస్తున్నాము. ఓకే. సో మైల్ రాయ్ అనుకోవచ్చు సార్ ఈ ఇయర్. సో వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే కోచింగ్ అంటే గన్కి సంబంధించి కూడా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఇంకా సోఫిస్టికేటెడ్ లేదు మోర్ అంటే ఎంత అవుతుంది సార్ ఆ గన్ ఊరికే జస్ట్? సార్ గన్ కాస్ట్ వచ్చేసి నేషనల్ క్వాలిఫై అయిన షూటర్కి 1,40,000-1,43,000 పడుతుంది. క్వాలిఫై కాని వాళ్ళకి జిఎస్టీ పడుతుంది అడిషనల్గా కాబట్టి 170-173. సో ఇప్పుడు ఆ గన్ కాస్ట్ అరౌండ్ 1.7 lakhs. అవును సార్. ఇప్పుడు మనకి ఇక్కడ కోచింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళే గన్ కొనుక్కోవాలా? పిస్టల్ అంటారు, సారీ పిస్టల్ అనాలి. సో వాళ్ళే కొనుక్కుంటారా, మన అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది? ఇనిషియల్ స్టేజ్లో అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇఫ్ ద షూటర్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ద గేమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ది కాంపిటీషన్ అండ్ హైయర్ లెవెల్ ఓకే దెన్ దే నీడ్ టు లైక్ ప్రొక్యూర్ దేర్ ఓన్ గన్. ఇప్పుడు డిపెండెన్సీ ఎట్లా ఉంటుంది అంటే సార్ నేను ఒకలాగా చూస్తాను, అబ్బాయి ఒకలా చూస్తాడు. ఓకే. అలా డిపెండెన్సీ లోపల చేంజెస్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈయనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఓకే. ఇప్పుడు తన గ్రిప్ మోడిఫికేషన్ చేయించారు వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ. ఓకే. జెంటిల్ గ్రిప్ మోడిఫికేషన్ అప్పుడు హ్యాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవును అవును జెంటిల్ గ్రిప్ మోడిఫికేషన్ చేయించారు. తర్వాత ఫర్దర్ గా ఇంకా గ్రిప్ అంటే హ్యాండ్ ఎలా ఉందో ఆ షేప్ లోపల గ్రిప్ మోడిఫికేషన్ పెరిగే ఏజ్ కాబట్టి తన హ్యాండ్ కి తగ్గట్టుగా గ్రిప్ ని చేంజ్ చేసుకుంటాం. సో దట్ ఇట్ విల్ గివ్ అడిషనల్ సపోర్ట్ ఫర్ ది సపోర్ట్. సో డెడికేటెడ్ తన ఓన్ పిస్టల్ తనకు ఉండటం చాలా సజెస్టబుల్. సో 2032లో మళ్ళీ నా ఇంటర్వ్యూకి వస్తావా విత్ ఒలింపిక్ మెడల్? ఫర్ షూర్. ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ కార్తికేయ. నమస్తే. థ్యాంక్ యూ సందీప్ గారు. కార్తికేయ ఇప్పుడు 10 ఏళ్ల ప్రాయంలో 67th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాస్ యంగెస్ట్ రినౌండ్ షూటర్గా ఎలెక్ట్ అయ్యారు. తను గెలిచారు. అయితే 2032లో జరిగే ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధిస్తానని చాలా నమ్మకంగా చెప్తున్నారు. హెచ్ఎంటీవీ ఖచ్చితంగా 2032లో కార్తికేయ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ కార్తికేయ. ఇది ఈ వారం యువకట్టాలు. వచ్చేవారం మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.